ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. అతను పోవటం ఒకటి, గురువు గారు పోవటం ఒకటి, గురువు గారు పోవటం అనేది ఇంకా ఇండస్ట్రీకి ఇండస్ట్రీకి నష్టం. ఎందుకు తెలుసా, ఆయన అనేవాడు జనవరి 1కి మనం పొద్దున్నే లేచి స్నానం చేసి ఎక్కడికి వెళ్ళాలరా అంటే దాసనరావు గారి దగ్గరికి వెళ్ళాలి. ఈరోజు మనకి అది ఒక పెద్ద పండగలాగా. మే 4th కానీ జనవరి 1 కానీ ఈ సంవత్సరం అంతా బాగుండాలంటే దాసనరావు దగ్గరికి వెళ్ళాలి. వెళ్తే ఆయన 100 రూపాయల నుంచి 10,000 వరకు కవర్లో పెట్టి అందరికి ఇచ్చేవాడు. ఎంత వేల మంది వెళ్ళినా కూడా అందరికి ఇచ్చేవాడు, అందరికి భోజనాలు పెట్టి ఇచ్చేవాడు. ఏదైనా ప్రాబ్లం వస్తే అర్ధరాత్రి వెళ్ళి 1 గంటకి వెళ్ళి నేను 1 గంటకి వెళ్ళిన రోజు కూడా ఉంది. ఇలా ప్రాబ్లం వచ్చింది గురుగారు అంటే, సరేరా ఈ టైంలో ఎందుకురా పొద్దున్నే రారా అని చెప్పి పంపించేవాడు. పడుకున్నాడు దాసనారాయణరావు గారు, లేవరండి వెళ్ళిపోమని చెప్పే ధైర్యం ఎవరికి ఉండేది కాదు. ఎవరెళ్ళినా చిన్న పెద్ద ఎవరెళ్ళినా ఆయన 1 గంటకని లేచేవాడు, 2 గంటకని లేచేవాడు. సమాధానం చెప్పి మనకి ధైర్యాన్ని ఇచ్చి పంపించేవాడు. మనకు కావాల్సిన టైంలో ధైర్యమే. ఆ ధైర్యాన్ని ఇచ్చేవాడు. 4th వెళ్తే పండగ వాతావరణం ఉండేది. ఇప్పుడు ఇండస్ట్రీలో, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో, తెలుగు రాష్ట్రాల్లో అలాంటి వ్యక్తి లేడు. అలాగా చెప్తే పెద్ద దిక్కు లేదు. టోటల్గా పెద్ద దిక్కు లేకుండా అయిపోయింది ఇండస్ట్రీకి. యూ డోంట్ బిలీవ్. ఒకసారి చెప్తాను నేను, ఒక చిన్న ఉదాహరణ వచ్చింది కాబట్టి. ఒకరోజు రాత్రి 11 గంటలప్పుడు ఒకరోజు నాకు ఫోన్ చేసి, సార్ మేము కాశ్మీర్ షూటింగ్కి వెళ్ళిపోతే అక్కడ ప్రొడక్షన్ కుర్రోడు చచ్చిపోయాడు సార్, అక్కడ ఆ డెడ్ బాడీ తెచ్చుకోవడానికి కూడా లేదండి, ఇక్కడ ఎవరు పర్మిషన్ ఇవ్వట్లేదు, మిలిటరీ వాళ్ళు అలౌ చేయట్లేదు సార్ అంటే, నేను ఈయన దగ్గరికి వెళ్ళి గురుగారు ఇదంతా సార్ సిచ్యువేషన్ అంటే, రాత్రి 12 గంటలప్పుడు సుష్మా స్వరాజ్ గారికి ఫోన్ చేసి నైట్ 12 o'clock ఫోన్ చేస్తే ఆయన పిఏ మాట్లాడి, మేడం గారు ఇప్పుడు పడుకున్నారండి, వీ విల్ టేక్ కేర్ అని చెప్తే మార్నింగ్ కల్లా డెడ్ బాడీ తీసుకొస్తారు. అదే అంతా అదే ఆయన అదే ఎనీథింగ్ పాసిబుల్ ఉండేది. ఎనీథింగ్ ఆయన అలాంటి వాళ్ళు ఎవరు లేరని ఫీల్ అవుతున్నారు ఈరోజు కూడా. ఇంతకుముందు హీరోల దగ్గరికి జనవరి 1 వస్తే ఉగాది రోజు అందరం వెళ్ళి వాళ్ళు డేట్లు ఇస్తారు, డైరెక్టర్లు హీరోలు అని కాదు, ఓ మంచి వాతావరణం కోసం. ఎందుకు వాళ్ళు పలానా దగ్గర షూటింగ్ జరుగుతుందంటే మనం వెళ్ళేవాళ్ళం. ఎంత పెద్ద హీరో అయినా వెళ్తే పిలిచి కూర్చోబెట్టి కాఫీ టీ ఇచ్చి, ఏంటంటే ఇలా కథ ఉందండి, ఓ డైరెక్టర్ ఉన్నాడంటే డేట్లు ఇస్తే ఇచ్చేవాళ్ళు, లేకపోతే స్మూత్గా లేదన్నా కమిట్మెంట్స్ ఉన్నాయని పంపించేసేవాళ్ళు. కనీసం కలవగలిగేవాళ్ళం. ఇప్పుడు కలిసే కల్చర్ లేదు అసలు. నీకు జనవరి 1 కాదు ఉగాది రోజు కూడా ఎవరిని ఇండస్ట్రీలో కలిసే పొజిషన్ లేదు. ఎందుకు, వాళ్ళ పర్సనల్ ఎజెండాలతో ఎటు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు ఎవరు చెప్పట్లేదు, తెలియనీయట్లేదు. ఒకళ్ళని కలుద్దాం అన్నా కూడా కలవలేని పరిస్థితి. ఎందుకు మనం ఏమన్నా వాళ్ళకి మనం వెళ్ళి కలవడం వల్ల వాళ్ళకి నష్టం జరుగుద్దని ఫీల్ అవుతున్నారు, లేకపోతే లాభం లేదని ఫీల్ అవుతున్నారు. దానివల్ల ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరికీ మీరు డేట్లు ఇవ్వలేదు, వచ్చిన వాళ్ళందరికీ. కానీ ఒక ఆనందం, ఒక హీరోతో వెళ్ళి ఫోటో దిగాం, ఈ సంవత్సరం అంతా బాగుంటుంది. లేకపోతే ఏముంటుంది, ఇచ్చేస్తే మీరు వచ్చేస్తే మాకు ₹1 ఏమి ఇవ్వరు కదా. కానీ ఆ కలిసే ఆనందం ఎవరు చేతనైంది 1వ తారీఖు వెళ్తే ఎంత కలకల్లాడుతుండేది దాసనాడు దగ్గరికి. ఇప్పుడు ఎవరు లేదనే బాధ అయితే చాలా పెద్ద బాధ. ఇది ఇండస్ట్రీలో ఈరోజు జరుగుతున్న పరిణామాలకి ఆయన ఉంటే సాధారణంగా అంటే ఎవరైనా పెద్దోళ్ళు పోయినప్పుడు ఆయన లేని లోటు తీర్చలేంది అంటారు. కానీ అది 100% ట్రూ అయింది మాత్రం ఒక దాసరి నారాయణరావు గారి విషయంలో. ఆయన లేని లోటు ఎంత ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.